ఆత్మీయ సమ్మేళనం అని సర్వసాధారణంగా మా పాఠశాల గోదూరులోనే అంటాం కావచ్చు దీన్ని ఆత్మీయ సమ్మేళనం అని. ఈ పదాన్ని కూడా పరిచయం చేసింది గౌరవనీయులు మన ప్రధాన ఉపాధ్యాయులే. గతంలో మనం ఇంతకుముందు ఇలాంటి దానిని ఆత్మీయ సమ్మేళనానికి ఒక 2 సంవత్సరాలు దూరం అయిపోయినాం మనం. మీరు లక్కీ, ఎందుకంటే మీకు మీ యొక్క ఆత్మాభిమానాన్ని పంచుకోవడానికి మీకు సమయం చిక్కింది. మీకు అలా సమయం చిక్కడం అనేది మాకు అత్యంత సంతోషమైంది. కాబట్టి ఈ కార్యక్రమం లోపల ముఖ్యంగా ఈ పాఠశాలలో ఉన్నటువంటి మీరందరూ కూడా విద్యను అభ్యసించి మీ యొక్క ఇక్కడ నుంచి వెళ్ళగానే మనకి ఏమనిపిస్తుంది అంటే బయటకు వెళ్ళగానే ఏం చేయాలా ఏదో అని మనకు ఒక ఆలోచన వస్తుంటుంది. నువ్వేం చేసినా కానీ మేము ఒక్కొక్కసారి ఏమంటామంటే నువ్వు బాగా గొప్పలు కావాలా, డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, కలెక్టర్ కావాలా, ఐపీఎస్లు కావాలా, పెద్ద ఉద్యోగం కావాలా, బిజినెస్ చేయాలని ఎన్నో రకాలుగా చెప్తుంటాం. కానీ అన్నిటికన్నా ముఖ్యమైన ఇంకొకటి ఉంది. ఇది ఏది చేసినా మనం బతుకుతాము, కానీ మనకు సత్ప్రవర్తన అనేది ముఖ్యం. అలవాట్లు అనేది మంచిగా ఉంచుకోవాలి. అలవాట్లు మంచిగా ఉంచుకుంటే తానంతట అవే మిగతాన్ని కూడా వస్తూ ఉంటాయి. మొత్తం ఎట్లా ఉంటాయి, నీ యొక్క విద్యా అభ్యసనాన్ని ఎక్కడ కూడా ఆఫ్ చేయదు. అసలే నువ్వు స్టాప్ చేసినావు అనుకోండి, స్టాప్ చేస్తే మీ పేరెంట్స్కి ఏమైందంటే మీ మీద ఉన్నటువంటి అభిప్రాయం మార్చుకుంటారు, వాళ్ళ లక్ష్యాన్ని మార్చుకుంటారు. నువ్వు బాగా మంచిగా చదువుకున్నావు అనుకోండి, మా అమ్మాయి మా అబ్బాయి బాగా మంచిగా చదువుతున్నాడు, నేను మంచి కాలేజీలో వేసి చదివిస్తానని చెప్పేసి ఆలోచన వస్తుంది. నువ్వు మంచిగా చదువుకోలేవు అనుకోండి, నువ్వు మంచిగా చదువుకోకపోతే ఏమవుతుంది, అయ్యో బాగా మంచిగా చదువుతలేదు కదా, ఇక మా లక్ష్యం వేరే ఉంది, నేను ఒక 10 లక్షలు జమ వేసుకోవాలా, తర్వాత ఏదైనా ఒకటి మొత్తం అయితే పెళ్లి చేస్తే అయిపోతుంది కదా అనేది ఆ లక్ష్యం మార్చుకోవడానికి మనమే కారణం అవుతున్నాం. కాబట్టి ఏం చేస్తామంటే మనం మంచిగా చదువుకోవాలి, గొప్పగా చదువుకోవాలి, తల్లిదండ్రులు సంతోషపడాలా మనం చేసుకోవాలి, మన ప్రవర్తన ఉండాలి. కాబట్టి వాళ్ళని సంతోష పెట్టడమే మన ప్రథమ కర్తవ్యం అవుతుంది తప్ప ఇంకొకటి ఏది కాదు. మీరు మంచిగా చదువుకుంటే మంచి అవకాశాలు ఆటోమేటిక్గా అవే వస్తాయి. ఇప్పుడు ప్రథమంగా మనకు దరిదాపులో ఉన్నటువంటి లక్ష్యం పావుతుంది. మన యొక్క ఆకాంక్ష తర్వాత మీ ఆంబిషన్ అనేది ఇంకా దూరంగా ఉంటుంది. అది ఆంబిషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చక్కగా చదువుకోవడం పోతే అదే వస్తుంటుంది. మనం ఇక్కడ ఉన్నటువంటి మా ముందున్నటువంటి పాదరతి పిల్లలు అంటే మాకు ఎంతో ప్రేమగల పిల్లలు, ప్రీతి పాత్రులు. వాస్తవంగా 10వ తరగతిలోకి వెళ్ళడానికి నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. నేను వాళ్ళతోటి పంచుకున్నటువంటి తీరు వాళ్ళైతే నేనైతే ఎప్పుడు మర్చిపోను, వాళ్ళు కూడా మర్చిపోరు ఎప్పుడు కూడా. ఎందుకంటే నా క్లాస్ ఎట్లా ఉంటుందంటే సీరియస్ ఉంటుంది. అసలే ఐఎమ్ నాట్ ఏ సీరియస్ ఇన్స్ట్రక్షన్ గివింగ్, నాట్ ఇన్స్ట్రక్షన్ సీరియస్. ఎందుకు సీరియస్గా ఉన్నదంటే సీరియస్గా వింటే ఏది కూడా అర్థం కాదు. మనం ఉన్నటువంటి 40 నిమిషాల లోపల మా అంశాలను ఒక 20 నిమిషాలు నువ్వు ఎంత సీరియస్గా చెప్పినా 5 నిమిషాలు వాళ్ళకు రిలాక్సేషన్ లేకపోతే అది విషయమే అర్థం కాదు. నాకు తెలిసి నా క్లాసు బోర్గా ఫీల్ అయినటువంటి సందర్భం ఎప్పుడు లేదనుకుంటా. తర్వాత నాకు 40 నిమిషాలలో బయటకు వచ్చి నాకు అసలే ఇష్టం ఉండదు. ఇంకా నా తర్వాత ఎవరైనా ఉన్నారంటే మేడం, ఉమా మేడం క్లాస్ ఉంటుంది నా తర్వాత. మేడం ఆల్రెడీ 5 నిమిషాలు వెయిట్ చేస్తారు అక్కడ రూమ్లో, నేను రాను. వరండా దగ్గరికి వస్తారు, వెయిట్ చేస్తారు, నేను రాను. చివరికి నాకు ఎదురుగా వచ్చి నా ముఖంలో స్మైల్ ఇస్తారు, నేను రాను. తర్వాత ఏం చేస్తాను, మేడం 1 నిమిషం అని చెప్పేసి వచ్చేస్తాను. అప్పటికే 15 నిమిషాలు అయిపోతుంది మేడం పీరియడ్. ఎందుకు నాకు ఇచ్చిన 40 నిమిషాలు కానీ ఇంకా 10 నిమిషాలు ఎందుకు ఎక్కువసేపు ఉంటున్నానంటే నాకు ఇష్టమైనటువంటి క్లాస్ అంటారు. ఇష్టమైన దగ్గర ఎంతసేపు అయినా కానీ ఉంటాం మనం. ఎంత ఇష్టం అంటే పాత్రత. నేను మొన్న మధ్యలో నాకు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, వస్తే నేను వేరే పాఠశాలకు పోవాల్సి వచ్చింది. అసలు ఎక్కడ వెళ్ళి నిడిచిపెట్టి పోవాల్సి వస్తా అని చెప్పేసి హెడ్ మాస్టర్ గారికి ముందే చెప్పినాను. ఏ తరగతిలో నిడిచిపెట్టా కానీ పాత్రది మాత్రం నేను నిడిచిపెట్టా. ఎటొచ్చి మళ్ళీ ఆ స్కూల్కి అయినా కానీ మళ్ళీ పాత్రతల కోసం మళ్ళీ నేను రిటర్న్ ఇక్కడ వస్తా అంటే సార్ కూడా సంతోషపడ్డాడు. అట్లయితేనే నేను వాయిలెక్కలేదు. అన్ని కండిషన్ల మధ్య అక్కడికి వెళ్ళా కూడా ప్రతిదినం మళ్ళీ మిమ్మల్ని చూసుకోవడానికి, మిమ్మల్ని కలవడానికి, మీకు మార్గదర్శనం చేయడానికి చెప్పాలంటే అది ఎంతో నాకు ప్రీతిపాత్రమైనటువంటి క్లాసు. ఆ విద్యార్థులు కూడా ఎంతో ప్రియమైనటువంటి వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళతో ఒక 40-50 నిమిషాలు ఇంటరాక్ట్ అయ్యి పాఠం చెప్పి ఇంకా రకరకాల ప్రశ్నలు అడిగి వాళ్ళని ఎక్సర్సైజ్ చేయించి రాయించి ఎన్ని రకాల టెస్ట్లు ఏమో రాయించి మొత్తానికి నయాన భయాన్ని వేసి లాస్ట్ ఉన్న వాడికి కూడా ఏదో పెన్ను పెట్టి డయాగ్రామ్స్ వేయించి ఏ విధంగా వేసినాము.
సరే కొంతవరకు ఒక 50% రీచ్ అయ్యారు. తర్వాత ఇంకా ముందు ముందు ఇంకా కూడా ట్రై చేసేది ఉంది. తర్వాత Now it's time for the moment in all our lives, the moments when we leave our childhood behind and step into the world to forge our own paths in life. Obviously, school days are most memorable days to everyone. I want to share my feelings and attachments with this school with all of you. Firstly, I am thankful to my parents to join me in such a wonderful school where I got the best mentors and amazing group of friends. With all the collective effort of all the staff, and we are all shaping our future and getting ready to play own role in the society. Your kindness and caring for the students is the reason that I am willing to take any risk with smile and courage in my future journey of life. Firstly, I thanks to all of you for the tender care and affection shown towards us. Thank you, teachers, for all that of you have me with myriad opportunities and offered development. Thank you, friends. उगादी पचड़ी के जैसा आप लोगों का यहाँ मिलता सिर्फ हाई स्कूल में, क्योंकि यहाँ एक मार खाते, एक डांट खाते, తిట్లు తినచ్చు, పొట్లు పడచ్చు, అన్ని రకాల ప్రేమ పొందొచ్చు, అవునా, దగ్గరికి తీసుకోవచ్చు, చిత్కరించవచ్చు, అన్నీ చేసినప్పటికీ మీ గురించేనమ్మా. మాకేం మన ఏమంటారు ఆస్తి పంపకాలు లేవు కదా, ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు, ఏమీ లేవు. మీరు సెట్ అయితే ఎవరికి లాభం? మీకే లాభం. ఇవన్నీ చేసి పట్టించుకొని మీకు చెప్తున్నారు అంటే మీరు చాలా అదృష్టవంతులు. इसके बाद कॉलेज में जाने के बाद ऐसा नहीं रहता अम्मा, आपका मर्जी, पढ़े तो मार्क्स आता, नहीं पढ़े तो मार्क्स नहीं आता. लेकिन यहाँ ఇంట్లో కదా ఇద్దరు పిల్లలు ఉంటే మంచిగా చెప్తే వాడిని కొంచెం వదిలేసి చదవనోడు వెంట తల్లిదండ్రులకి ఎలా రంది ఉంటుందో మా కళ. ఇప్పుడు మేము కదా తంటాలు పడుతున్నాం, అయ్యో ఎవరు వెంటబడి ఉన్నారు వాళ్ళ వెంట పడదాం, మేము మీటింగ్స్ గంటలు పెట్టుకుంటాం. ఎవరి గురించి? మా మూడో కొడుకు గురించి. ఏబీసీ ఒక కొడుకు, బి రెండో కొడుకు, సి మూడో కొడుకు అని పెట్టేసుకొని వాళ్ళంటే ఎందుకు పడతాం చెప్పండి? ఎంత శ్రద్ధ టీచర్స్కి, ప్రేమాభిమానాలు यहाँ हाई स्कूल में ही मिलता है. इसीलिए हाई स्कूल में ही और एक अनुशासन, कहीं भी जाओ आप लोग अच्छी तरह से अनुशासन से रहना अम्मा. हम कुछ भी पा सकते, समय का वैल्यू रखना, ये बाहर के अल्लाह चिल्लर उसके अडप्ट नहीं होना, कई प्रकार के भाग उठे जैसा हमसा के जैसा रहना. अभी पिक्चर देखते, उसमें अच्छा है तो ग्रहण करना, बुरा है तो छोड़ देना. अब हीरो अच्छा करता, विलन क्या करता? बुरा करता. विलन बनना चाहते नहीं, हीरो बनना चाहते. इसीलिए एक हंस के जैसा करना. हंस क्या करता? दूध को ग्रहण करके पानी को छोड़ देता. उसी प्रकार समाज में आप सब रहते, अच्छा रहते, बुरे रहते, सब रहते, लेकिन आप संभाल के रहना पड़ता, क्योंकि आप यहाँ से चले जा रहे हैं. एक पतंग हाथ में रहे तो हमारे धागा हाथ में है. ఇప్పటి వరకు దారం మా చేతిలో ఉంది పతంగి. ఇప్పుడు ఏమైతుంది? మీరు స్వయంగా आप बड़े हो चुके हैं, आप हाई स्कूल से बाहर कॉलेज में प्रवेश हो रहे हैं. आपका सेल्फ क्या सोचने का ढंग आना चाहिए और सब लोगों के बारे में सोच विचार के भी संगति करना चाहिए. अनुशासन को कभी भी नहीं छोड़ना चाहिए. ఇప్పుడు చూడండి, మీకు కరెక్ట్ లేకపోతే ఫస్ట్ తిట్టేది టీచర్లనే. కాలేజ్లో పెడతారు కొత్తగా, మంచిగా ఉన్నారనుకోండి, తీసుకు పాఠశాల से आए వరకు మాకు చప్పట్లు కొడతారు. ఇట్లా అల్లా చిల్లర చేస్తే ఏ కాలేజ్ నుండి స్కూల్ నుండి వచ్చిండ్రా అని हमको डांटते हैं, चिढ़ता. फर्स्ट दिखेगी टीचर रालेना पुष्पालेना. इस प्रकार स्कूल का तो अच्छा नाम है, इसको मत बिगाड़िए, अच्छा नाम ही रखिए. और इस विदाई के संदर्भ में एक दो तीन शायरियाँ. आंखों में आंसू है दिल में है आप, आंखों में आंसू है दिल में है आप, यादों के उपवन में महकते रहेंगे आप, यादों के उपवन में महकते रहेंगे आप.
सुंदर फूलों से हंसना सीखो, गोदूर पाठशाला से अनुशासन से रहना सीखो। सुंदर फूलों से हंसना सीखो, गोदूर पाठशाला से अनुशासन से रहना सीखो। मुरझाया हुआ फूल कभी खिलाया नहीं जाता, मुरझाया हुआ फूल कभी खिलाया नहीं जाता, वैसे ही आपको कभी भुलाया नहीं जाता। गुजरा गया तो साल वापस नहीं, गुजरा गया तो साल को वापस लाना इम्पॉसिबल है, गुजरा गया तो साल को वापस लाना इम्पॉसिबल है, वैसे ही 21-22 बैच को भूल जाना भी इम्पॉसिबल है। अच्छा बैच है इसीलिए। ओके, उमा मैडम की आती है यादें, छोटा सा मुस्कुरा दे। सफेद कागज पर भगवान के नाम, यह मेरी शायरी सुनने वालों को मेरे बार बार प्रणाम। दाने दाने पर खाने वालों के नाम हैं, वैसे ही छात्रों के सीने सीने पर हमारे गोदूर अध्यापकों के गण के नाम हैं। ओके, इसी के साथ मेरी छोटी सी भाषण समाप्त करती हूँ। सबको ऑल द बेस्ट, अच्छा एग्जाम लिखिए। एग्जाम के बारे में तो हमारे सब्जेक्ट के बारे में तो क्लास में मैं बता चुकी हूँ। ओके, सबको ऑल द बेस्ट, धन्यवाद। Class who are going out of this school, and I have a lot of memories with the students who are going out of this school after completion of 10th class. And I hope you will be well settled in your future, and your all your ambitions will become true in your life. I hope all you do good in your do well in your future. Thank you everyone. All the best for your future. నేటి కార్యక్రమం అధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మన హెచ్ఎం సార్ గారు, ఉపాధ్యాయ బృందానికి అందరికీ వాస్తవానికి 10th పిల్లలు పాఠశాలను వదిలి పెడుతున్నారంటే అందరికీ చాలా బాధాకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు ప్రభుత్వం ఎప్పుడు ఏం చేస్తుందో తెలియని పరిస్థితి. నాకు తెలిసి నిన్న నైట్ తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకో 15 రోజుల్లోనే ఎగ్జామ్ ఉంటుంది అని. కాబట్టి మనం ఇంకో నెల తర్వాత ఎగ్జామ్ ఉందనేటటువంటి విషయాన్ని ఫోన్స్ కొద్దిగా పక్కన పెట్టేయండి. సమయం చాలా తక్కువ ఉంది. గోదూరు లాంటి పాఠశాలలో చదువుతున్నారంటే మీ అదృష్టమని అనుకుంటున్నాను నేను. మన హెచ్ఎన్ సార్ గారి సారథ్యంలో వారి యొక్క గైడెన్స్లో స్కూల్ ఎంత అద్భుతంగా నడుస్తుందో మనం టీవీలలో పేపర్లలో చూస్తున్నాం. రేపు మీరు చాలామంది 10/10 కొట్టడం ద్వారా ఇంకా ఆ స్థాయిని పెంచుతారని అనుకుంటున్నాను. విజయాలు సాధించడానికి కావాల్సింది శ్రమ అయితే ఆ విజయాన్ని సాధించి పెట్టేవాడు దేవుడైతే కాదు. దేవుడు ఏమి ఇస్తాడంటే మనకి శక్తిని ఇస్తాడు దాన్ని విజయం సాధించడానికి. ఆ శక్తి మనలో ఉంది. మనం చాలా పడుతున్నాం. మిగతా పాఠశాలలతో పోల్చుకుంటే మనం చాలా పై స్థాయిలోనే ఉన్నాం. మీరంతా మంచి పిల్లలు, బాగా చదువుతారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అధ్యక్షుల వారికి, ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నేను ఇక్కడ 5 సంవత్సరాల నుంచి చదువుతున్నాను. ఇంత మంచి ఉపాధ్యాయులు దొరకడం నాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారందరికీ కృతజ్ఞతలు. మరియు మేము ఎంత అల్లరి చేసినా బాగా సమర్థిస్తూ చెప్తున్నారు, వారికి ధన్యవాదాలు. మరియు నాకు ఇంత మంచి స్నేహితులు దొరకడం నా అదృష్టం. నాకు బెస్ట్ బ్యాచ్గా నేను చెప్తాను. జీవితంలో మొదటి అడుగు వేయబోతున్నారు. ఇంతవరకు మీకు పరీక్షలు ఇక్కడ వరకే, పాఠశాల
పాఠశాల స్థాయి వరకే జరిగినాయి. ఇప్పుడు మనము మొదటి స్టెప్ అనేది జాగ్రత్తగా వేయాలి. అందుకోసం మనము చాలా బాగా చదవాలి. దానికి తగ్గట్టు మనము హార్డ్ వర్క్ అనేది చేయాలి నాన్న. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ నాన్న, ఓకేనా? ద వర్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఐ ఆమ్ పాసిబుల్. ఇఫ్ యూ డివైడ్ ద వర్డ్ ఇంపాసిబుల్, ఇట్ మీన్స్ దట్ ఐ ఆమ్ పాసిబుల్. అంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో మనం ఏదన్నా అనుకుంటే దాన్ని సాధించవచ్చు. ఇక్కడ పాఠశాల అనేది ఒక మీకు ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు ఇవ్వడానికి ఒక వేదిక. అలా వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగపరచుకుంటూ మీ జీవితంలో మంచి స్థాయిలో ఉండడానికి ప్రయత్నించాలి. అందులో భాగంగా మన పెద్దవాళ్ళు పేరెంట్స్ చెప్పే విషయాలను, పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పే అన్ని విషయాలను శ్రద్ధతో వింటూ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాపర్ గైడెన్స్ లో, అంటే 10th తర్వాత మనం ఏం చేయాలి, ఓకేనా? ప్రతి ఒక్కరికి కూడా ఒక అంబిషన్, ఒక కోరిక అనేది ఉంటుంది. ఒక డాక్టర్ని చూసినప్పుడు అబ్బా నేను ఇలా డాక్టర్ని కావాలి అలా అనిపిస్తుంది. అనిపించడం సహజం. కాకపోతే అందుకు తగ్గ కష్టం అనేది మనం చేయాలి. ఎప్పుడైతే మనం ఈ మూమెంట్ లో, అంటే మనము విద్యార్థి స్థాయిలో ఉన్నప్పుడు మనం ఎంతైతే కష్టపడతామో మనము జీవితంలో అంత బాగా స్థిరపడుతున్నాను, ఓకేనా? అంటే ఖచ్చితంగా ఏదైతే స్ట్రగిల్ మీరు ఇప్పుడు చేస్తున్నారో ఆ స్ట్రగిల్ అనేది మన డెవలపింగ్ అవర్ ఫ్యూచర్, ఓకేనా? సో ఆ ఫ్యూచర్ కి ఇది ఒక స్టెప్ కాబట్టి మనము దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ చేయాలి, ఓకే? అలా మీరు మంచి హార్డ్ వర్క్ చేస్తూ దానికి తగ్గట్టు మంచి పరీక్షలో మంచిగా ఎగ్జామ్స్ రాస్తూ అన్ని విషయాలు, అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం ఇంకా తర్వాత చెప్పుకుంటాం. కానీ సో అంటే మీరు అంటే పరీక్షలకు మంచి, అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి మొట్టమొదటి గోల్ ఏంటి? 10th ఎగ్జామ్స్ పాస్ కావాలి. సో దానికి తగ్గట్టు మీరు కష్టపడాలి. అలా మన పాఠశాలకు మంచి పేరును తీసుకొస్తారని ఆశిస్తున్నాం, ఓకేనా? ఆల్రెడీ మన పాఠశాల అనేది ఒక రేంజ్ లో, ఒక స్థాయిలో ఉంది. సో అదేవిధంగా ఈ 10వ తరగతిలో మీరు కూడా చాలా 10 గ్రేడ్స్ అలా తీసుకొస్తే IIIT సీట్స్, ఇప్పుడు మన సీనియర్స్ ఉన్నారు, సీనియర్స్ అక్కయ్యలు అన్నయ్యలు IIITలో భాషల్లో చేసే అక్కయ్యలు, వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను కూడా అలా కావాలి అని ఫస్ట్ చిన్న కోరికను మనం పెట్టుకోవాలి, ఓకేనా? ఆ కోరిక తగ్గట్టు మనము కష్టపడాలి, ఓకేనా? సో అలా మీరు కష్టపడుతూ మంచి పాఠశాలకు, మన గ్రామానికి మంచి పేరు తెస్తారని ఆకాంక్షిస్తున్నాను. తెస్తారా? ఖచ్చితంగా అలా తీసుకొస్తారు. 100% పాస్. సో ఖచ్చితంగా చాలా ఈ స్కూల్లో చదవాలని కేవలం ఒక ఇంట్రెస్ట్తో అయితే ఒక పూట మధ్యాహ్నం ఇక్కడ తినడము, ఈవినింగ్ వీలైతే వాళ్ళ దగ్గర ఉంటే అడ్జస్ట్ కావడం, ఒక రిలేటివ్ దగ్గర ఉండి ఈ స్కూల్కి రావాలని, ఈ స్కూల్లో ఉండాలని కన్న తల్లిదండ్రులను వదిలేసి ఇక్కడ ఉన్న వంశీ, దాంతోపాటు కుటుంబ బాధ్యతల కోసం స్కూల్ నుంచి స్కూల్లో కంటిన్యూ అవుతూనే ఇంట్లో ఫ్యామిలీ బాధ్యతలు చూసుకునే పిల్లలు ఉన్నారు. అదేవిధంగా మెట్పల్లో ఎన్ని స్కూల్స్ ఉన్నప్పటికీ, ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నప్పటికీ పట్టు వదలకుండా 6th నుంచి 10th వరకు రోజుకు 50 రూపాయలు మామూలు విషయం కాదు. కష్టపడే పిల్లలకి 50 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. అట్లా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే 2 అమ్మాయిలు ధైర్యంగా ఏ టైం కన్నా కానీ, ఏ స్టడీ ఎవరు ఏ టైం అయినా కానీ 6 కావచ్చు 7 కావచ్చు, ఒక టీచర్ అయినా మేమే భయపడే పరిస్థితి, ఏ టైంకి ఎట్లా వెళ్తామో అని అమ్మాయిలు ధైర్యంగా వస్తున్నారు. వాళ్ళకు కూడా అటువంటి పిల్లలు ఉన్నారు మన పాఠశాలలో ఈ సంవత్సరం పర్టికులర్గా. దాంతోపాటు ఒక్క రోజు ముందు చెప్తే 100 days మంది మేడం నేర్చుకోవాలంతే. యాంకరింగ్ చేయమన్నదా చెయ్యాలంతే. ఇవి ఏమన్నదా వర్క్స్ ఇవి చేయమన్నదా మేడంలు సార్లు అవి చెయ్యాలి అంతే. కాబట్టి ఇంత మంచి మంచి పిల్లలు ఉన్నారు. ఒక్క విషయాన్ని ఒకటికి ఒక 5 సార్లు ఒక స్ప్లిట్ టెస్ట్లు 16-17 రాయడం అంటే అలా ఏంటంటే మేడం మా కోసం చెప్తున్నారు, మేము ఏదైనా చేయాలి అనే ఎంత ఇంట్రెస్ట్ చూపించే పిల్లలు. మీకు చెప్పడము నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నా నేను.
నిజంగా మీ ఇన్ని రోజులు ఏ విధంగా అసలు ఎట్లా గడిచిపోయినాయో తెలియదు. ఇప్పుడు చూడండి 133 వర్కింగ్ డేస్ అయితే 3 పిల్లలు మనోజ్ఞ, మధుకుమార్ అండ్ ఇర్ఫాన్ 131 డేస్ వచ్చారు. 2 డేస్ కూడా తప్పదు కాబట్టి మనం చేసేది. కాబట్టి ఆ విధంగా కంటిన్యూగా వచ్చిన పిల్లలు ఉన్నారు, ఆబ్సెంట్ కాకుండా. ఇంట్రెస్ట్ చాలా చాలా ఎక్కువ. మీ ఇంట్రెస్ట్ ఏ రోజు కూడా ఇంట్రెస్ట్తో పాటు నిన్న చెప్పిన ఒక మాటకి ఇంతవరకు కూడా మీ నోట్ల నుంచి ఏ విధమైన సౌండ్ రాలేదు, చెప్పట్లు తప్ప. కాబట్టి చెప్పిన విషయాలు పాటించే సంస్కారం మనకు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఎక్కడ ఆగిపోము. అది చిన్న విషయమో పెద్ద విషయమో వినే అంత సంస్కారం మీకుంది, నేర్చుకునే తపన మీకుంది. కాబట్టి మీరు భవిష్యత్తులో మంచి మంచి పొజిషన్లు అందరూ ఉంటారు. 10th క్లాస్లో కూడా ఇప్పటివరకు అన్ని రివిజన్లు అయిపోయినాయి కాబట్టి అందరూ మంచి మార్కులు తెచ్చుకుంటారు అని నమ్మకంతో మళ్ళీ ఇప్పటి నుంచి అయినా మిగిలిన వాళ్ళందరూ ఎవ్వరు కూడా ఆబ్సెంట్ కావద్దు. హాల్ టికెట్ ఎప్పటి వరకు ఈరోజు స్కూల్ ఉందని ఎవరు ప్రతి ఒక్కరు స్కూల్కి వచ్చి మొత్తం రివిజన్ కంప్లీట్ చేసుకోవాలని. దీని 10th క్లాస్ వరకే కాదు, 10th అయిన తర్వాత మీరు రాసే ఏ ఎంట్రన్స్లో అయినా మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఏ డౌట్ వచ్చినా, మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా, మీరు ఎట్లా కాంటాక్ట్ అయినా కానీ మీకు మొత్తం మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. దాంతోపాటు మీరు ఏ విధంగా ఇబ్బంది వచ్చినా మీ ఇంట్లో మనిషిలాగా నన్ను గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం సార్ గారికి, నసీర్ సార్ గారికి మా ధన్యవాదాలు. మేడం శారద కమ్ అండ్ మేడం వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. 9వ తరగతి విద్యార్థులు ఆత్మీయంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడుకోలు సమావేశానికి హాజరైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయ బృందానికి, అలాగే ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి నా యొక్క నమస్కారాలు. విద్యార్థులకు శుభాశీస్సులు. 9th క్లాస్ అలాగే క్లాస్ టీచర్ గారికి ఈ సమావేశాన్ని ఇంత బాగా అరేంజ్ ధన్యవాదాలు సార్. సో 6వ తరగతి నుంచి క్లాస్ టీచర్గా నా ప్రయాణం మొదలైంది. మధ్యలో 2 సంవత్సరాలు పాండమిక్ వల్ల భౌతిక తరగతులకు దూరం అయినా కానీ వచ్చిన కొద్ది రోజుల్లోనే అంటే ఎంతగా మనం ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేసుకున్నా కానీ భౌతికంగా మనం హాజరయ్యి క్రమశిక్షణాపరమైనటువంటి క్లాసులలో ఉండడం వేరున ఉపాధ్యాయులకు దగ్గరగా మన సందేహాలను తీర్చుకునే అవకాశాలతో ఇక్కడ ఉండడం అనేది వేరు. అలాంటి ఎన్విరాన్మెంట్కి చాలా తొందరగా అలవాటు పడిపోయిండ్రు. ఏం చెప్పినా కూడా ఎంతో సులభంగా నేర్చుకునేటువంటి విద్యార్థులుగా మీరు మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రతి క్లాస్లో క్లాస్ టీచర్ అలాగే ప్రతి సబ్జెక్ట్ టీచర్ చెప్పినటువంటి విషయాలను ఎంతో బాగా నేర్చుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు. ఇప్పుడు మిగతా సమయం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు మీరు పరీక్షకు అతి దగ్గరలో ఉన్నారు. మనం ఇంతకుముందు విన్నట్టుగా మిగతా విషయాలన్నింటినీ వదిలివేసి గమ్యం పైననే దృష్టిని ఉంచేటువంటి ఒక మంచి ఏకాగ్రతను పెంపొందించుకోవాలి. ఇప్పటి వరకు ఏది ఏమైనా సరే చాలా మంది పిల్లలు గమ్యానికి రెడీగా ఉన్నారు, వాళ్ళ గమ్యాన్ని చేరుకోవడానికి రెడీగా ఉన్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు నేను ఆ స్థాయిలో లేను అనుకునే వాళ్ళు కూడా గమ్యం పట్ల ఏకాగ్రతను పెంచుకోవాలి. ఒకానొక టైంలో మనం ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి, గమ్యంలో ఎట్లా చేరుకోవాలనేది నాకు ఒక గురువు చెప్పినటువంటి ఒక చిన్న విషయం నేను మీకు చెప్తా. చెప్పాలా బాయ్స్? మహేష్ చెప్పమంటారా? ఒక రన్నర్ పరుగు పందెము అందులో పాల్గొనడానికి, ఒక 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనడానికి బాగా ఫస్ట్ నుంచే ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. అంటే ఆహార నియమాలను పాటిస్తూ అన్ని రకాల ఎక్సర్సైజెస్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. చివరికి ఆ పరుగు పందెం అనేది వచ్చింది. వస్తే ఆ సర్కిల్స్ ఉంటాయి కదా, అందులో నిలబడి ఒక సర్కిల్ చుట్టూ అతను 5 రౌండ్స్ పూర్తి చేయాలి. గన్ సౌండ్ వినబడగానే స్టార్ట్ చేశారు ఆ పరుగు పందాన్ని. స్టార్ట్ చేసిన తర్వాత అతడి యొక్క ఏకాగ్రత దృష్టి అంతా కూడా ఆ 5 రౌండ్స్ పూర్తి చేయడం పైనే ఉంది. మొత్తంగా తిరుగుతూ ఫాస్ట్గా అతడు 5 రౌండ్స్ పూర్తి చేశాడు. కానీ అతని కంటే ముందుగా ఒక ముగ్గురు పరిగెత్తడం అతడు చూశాడు. అతని కళ్ళ నుంచి నీళ్లు అంటే కన్నీటి బాష్పాలు అనేవి రాలిపోతుంది. కానీ చుట్టూ చూసే వాళ్ళు మాత్రం చప్పట్లు కొడుతూ ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు.
నువ్వు ఫస్ట్ వచ్చినవని చెప్తే ఆయన ఇంకా ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నాడు. అవును, నాకంటే ముందుగా ముగ్గురు వెళ్తున్నారు కదా అంటే వాళ్ళు ఇప్పుడు 4వ రౌండ్లోనే ఉన్నారు, నువ్వు 5 రౌండ్స్ పూర్తి చేసినావని చెప్పి. అంటే మన ఏకాగ్రత దృష్టి అంతా కూడా గమ్యం పైనే ఉండాలి. మనం చేరుకునే వరకు కూడా ఆ విషయం పైన ఎవరైతే కాన్సన్ట్రేషన్ చేస్తారో ఆ ఏకాగ్రత వల్లనే తర్వాత సంస్కారంగా క్రమశిక్షణగా మాటలు ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి విషయం చెప్తున్నాను. క్లాస్లో ప్రతి టీచర్ మన మేడం గారు చెప్పినట్టుగా మేము ఏదైనా విషయంలో మిమ్మల్ని బెదిరించినా, కోపడినా, తిట్టినా, విషయాలు చెప్పినా అందులో మీ భవిష్యత్తులో మీ యొక్క అభివృద్ధి తప్ప ఇంకా వేరే ఏ రకమైన ఉద్దేశం కూడా ఉండదు. మీ మంచి కోసమే ఆ విషయాలు అనేవి చెప్తారని గమనించండి. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏవైతే చెడలవాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ వదిలివేసి లక్ష్యం పైన ఏకాగ్రత నిలబడి అందరూ ప్రతి ఒక్కరు కూడా 10/10 GPA సాధించేటట్లుగా కృషి చేయండి. అలాగే మన పాఠశాలకి ఉపాధ్యాయులకి ముఖ్యంగా మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురండి. ఈ బయోసైన్స్ టీచర్గా మనం ఎగ్జామ్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి విధానాలు పాటించాలో మనం మళ్ళీ ఒకసారి చెప్పుకుంటాం, క్లాస్లో చెప్పుకుంటూనే ఉన్నాం. చాలా మంచి పిల్లల్ని మిస్ అవుతున్నామనే బాధ మాకు కూడా కనిపిస్తూ ఉంది నాన్న. 6th క్లాస్ నుంచి 5 ఇయర్స్ అంటే మీకే కాదు మాకు కూడా మంచి ఆప్యాయత అనేది ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళు కావచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కావచ్చు, అందులో 8th క్లాస్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, 9th క్లాస్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రతి మీతో ఉండేటువంటి ప్రతి క్షణాన్ని ప్రతి క్లాస్ని మేము ఆస్వాదిస్తూనే ఉన్నాం. మిమ్మల్ని ఎలా ఇంప్రూవ్ చేయాలని ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీకోసం ఒక చిన్న కవిత టైం ఉంటే సరే ఫస్ట్ టైం ఒక కవిత చెప్పడం నేను. ప్రియమైన విద్యార్థులారా, పరిగెత్తిన బాల్యపు బడికి సెలవంటూ చెయ్యి కలిపి ఆడుకున్న చిన్ననాటి స్నేహితులకు స్నేహాలకు సెలవంటూ అజమాయిషీలతో గదమాయింపులతో బుచ్చగింపులతో విద్య గడిపిన గురువులకు సెలవంటూ గుడిలాంటి బడి దాటి బయటకు వెళ్ళే మిమ్మల్ని చూస్తుంటే రెక్కలొచ్చి ఎగిరే గువ్వలు గుర్తొస్తున్నాయి. వసంతాన్ని వెతుక్కుంటూ వెళ్ళే కోయిలలు గుర్తొస్తున్నాయి. బంధనాన్ని పెంచుకొని బయటపడ్డ భ్రమరాలు గుర్తొస్తున్నాయి. వానకాల వేళలో కొత్త నీరు వచ్చి పాత నీరు వెళ్ళినట్టుగా ఇలాగే ప్రతి సంవత్సరం మమ్మల్ని వదిలి పడుతూ ఉంటారు. మీ జీవన పయనంలో చదువులు ఎన్నో చదివి ఎన్నింటినో శోధించి మరెన్నింటినో సాధించి వామనుడు వాసుదేవుడు అయినట్లుగా మరి విత్తనం మహావృక్షమైనట్టుగా ఎదిగి ఎక్కడో ఎప్పుడో మళ్ళీ కలుస్తుంటారు. బంగారు పరిణలో భద్రంగా దాచుకున్న బాల్యపు స్మృతి పరిమళాలను ఆస్వాదిస్తూ అప్పుడు అలా ఉండేవారు కదా అంటూ జ్ఞాపకాల పుటలు తిరగేసి చూసుకుంటూ ఆ జ్ఞాపకాల నీడలో సేద తీరుతుంటారు. అలాంటప్పుడు ఎప్పుడో ఒకసారి మీ మధుర స్మృతులలో తలుక్కున ఉపాధ్యాయులుగా మేము మెరుస్తామని, చటుక్కున మేము గుర్తొస్తామని మాకు చిరు ఆశ. నీవు అభివృద్ధి చెందు, నీ దేశాన్ని అభివృద్ధి చెయ్యి అన్న కళామాట బాటగా చేసుకొని ముందు తరాల వారికి మీరు ఆదర్శంగా మారాలని, మహోన్నత వ్యక్తులుగా శక్తులుగా మీరు ఎదగాలని, ఆ ఎదుగుదలే మీరు మాకు అందించే అసలైన గురుదక్షిణాన్ని తెలియజేస్తూ ఆ గురుదక్షిణకై ఆశగా ఎదురు చూస్తూ ఉంటామని తెలియజేస్తూ మీ గురువులైన మేమంతా మీ అందరికీ శుభాభివందనాలు తెలుపుతూ వీడ్కోలు పలుకుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. గౌరవనీయులైన మన పాఠశాల ఉపాధ్యాయుని మిత్ర బృందము మరియు ప్రియమైన విద్యార్థులందరికీ మన వీడ్కోలు సమావేశ శుభాభివందనాలు. అయితే ఫస్ట్గా మన 10వ తరగతి రాసే విద్యార్థులందరికీ హార్ట్ఫుల్ ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరూ మంచి విజయాన్ని సాధించి మన గోధుమ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఇందులో ముందు మీరు మీ యొక్క అనుభవాలు, మీ యొక్క మధుర స్మృతులు
పంచుకోవాలి. అలాగే మీకు ఉపాధ్యాయులతో ఉన్న అనుబంధము షేర్ చేసుకోవడానికి కోసం ఈ ఉపాధ్యాయ వీడ్కోల సమావేశాన్ని ఏర్పరచుకున్నాం. మీరు నెక్స్ట్ మీ తదుపరి ఇంటర్మీడియట్లో కూడా అది మన ఇంటర్మీడియట్ ఏంటంటే మన లైఫ్లో ముఖ్యమైన దశ. అంటే మీరు ఇంతవరకు 1 నుంచి 10 తరగతి చదువుకున్న దశ ఒక ఎత్తు, ఇప్పుడు మీరు చదవబోయే ఇంటర్మీడియట్ ఒక ఎత్తు. మన లైఫ్లో మన ఉన్న స్థాయిని కానీ మన యొక్క జీవితాన్ని నిర్దేశించేది మన ఇంటర్మీడియట్. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క శాయశక్తులు కష్టపడి మంచి ఉన్నత స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మీరు ఇంటర్మీడియట్లో మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ఎంపీసీ కానీ బైపీసీ కానీ సైన్స్ అండ్ ఆర్ట్స్ తీసుకొని మ్యాథ్స్ అంటే మీ యొక్క జీవితంలో మంచి రంగంలో స్థిరపడాలంటే ఈ ఇంటర్మీడియట్లో ఎంత కష్టపడి చదువుతామో అది మన యొక్క జీవితానికి పునాది అవుతుంది. కాబట్టి అందరూ మంచి విజయాన్ని పొందాలని, మంచి జీవితంలో ఉన్న స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. నేటి కార్యక్రమంలో అంతిమ దశకు వస్తున్నాం. ఆల్రెడీ విద్యార్థులకు ఇచ్చిన అవకాశం పూర్తయింది. ఇంకెవరైనా ఉంటే మాట్లాడచ్చు. ఇర్ఫాన్ లాంటి వాళ్ళు ఇంకా ఉత్సాహం ఉంటే వచ్చి మాట్లాడచ్చు. తర్వాత శ్రీధర్ సార్ మధ్యలో వచ్చి జాయిన్ అవుతాడు. మనకు ప్రోగ్రామ్స్ ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి, మధ్యలో మాట్లాడతారు. ఇంకా చివరిగా మన పాఠశాల దిక్సూచి లాంటి వాళ్ళు మార్గదర్శకులు మన ప్రధాన ఉపాధ్యాయులు గారిని ప్రసంగించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేదిక మీద ఆసీనులైనటువంటి ఆదరణీయ సహచర మిత్రులు, ఉపాధ్యాయులు, అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి ఆత్మీయ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు, అలాగే ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి 9th and 10th క్లాస్ టీచర్స్, అట్లాగే ఇందులో అత్యంత ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా పాల్గొన్నటువంటి చిన్నారులు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు పార్టీస్ పేరుతో జరుగుతాయి. ఫేర్వెల్ పార్టీ అని చెప్పేసి రకరకాల వాటితో జరుగుతాయి. కానీ పార్టీ అనే పేరే తప్పుగా భావిస్తాను నేను. కాబట్టి మన పాఠశాల గత 4 ఏళ్ల నుంచి అది తీసేసినాము. నిన్న కూడా చెప్పినాను, ఫేర్వెల్ పార్టీ ఈ స్కూల్లో ఉండదు. ఏముంటుంది? ఆత్మీయ వేడుకలు మాత్రమే ఉంటుంది. కనుక ఎందుకు ఉంటుంది అనే దానికి మీకు సరిగ్గా అర్థం కాకపోయి ఉండొచ్చు. నేను కొన్ని చిన్న సంఘటనలు చెప్తాను, మీకు చక్కగా బోధపడుతుంది. మనం ఏం కావాలా, ఎందుకు బతకాలా, ఏం చేయాలా, ఎందుకు వచ్చినాం, ఎందుకు చదువుకుంటున్నాం, ఇది తెలాలమ్మా. ఒక పిల్లగాడు కిటికీ పక్కన నిలబడి సార్ చదువు చెప్పేటప్పుడు ఆ కిటికీలకి వెళ్ళి చూసుకుంటా ఆ సార్ చెప్పింది రాసుకుంటున్నారు. మిగతా పిల్లలందరూ లోపలనే కూర్చున్నారు. మంచిగా కుర్చీలు ఉన్నాయి, బెంచీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఫ్యాన్ ఉన్నాయి, హాయిగా కూర్చుండి చదువుకుంటున్నారు. ఈ పిల్లగానేమో అందులోకి చూసి రాసుకొని మళ్ళీ సార్ వెళ్ళిపోయినాక ఆ కిటికాన్ని ఆ దారిలో కూర్చుంటున్నాడు. మళ్ళీ సార్ రాగానే మళ్ళీ నిలబడుతున్నాడు, చదువు నేర్చుకుంటున్నాడు. ఈ విధంగా కొన్ని రోజులు గడుస్తున్నాయి. ఆయన పిలిచినోడు లేడు, రారా లోపల కూర్చుంటా అన్నోడు లేడు. ఆయన కూడా అందరిలాగే సర్ది తెచ్చుకుంటుండే ఇంటికి వెళ్ళి. అప్పుడు మధ్యాహ్న భోజనం ఉండేది కాదు. వాళ్ళు తెచ్చుకున్నటువంటి టిఫిన్లన్నీ ఒక దగ్గర పెట్టుకునేటోడు. తప్పిపోయి పిల్లవాడు ఒకసారి ఏం చేసిండు, అందరూ బ్లాక్ బోర్డ్ వెనకాల పెట్టుకుని, మనకు కదా గోడకు బ్లాక్ బోర్డు ఉండేది కావప్పుడు, ఒక చెక్క మీద బ్లాక్ బోర్డు ఉంటుండే. ఆ బ్లాక్ బోర్డు వెనక అందరు పెట్టుకుంటుండే. ఈ పిల్లవాడు కూడా అందరు పెట్టుకుంటుండే కదా అని కొండవైన పెడితే ఆ డబ్బాను తీసేసి అప్పరాను ఇసిరి కొడితే అన్నం మిన్నం అంతా వేయింది. ఏడ్చుకుంటూ పోయి కన్ను తుడుచుకొని వచ్చి మళ్ళీ కిటికీ కాడ కూర్చున్నాడు చదువు కోసం. ఇంట్లో పేదరికం, తినడానికి తిండి లేని పరిస్థితి, కుటుంబం అంతా కూడా పేదరికంలో ఉన్నది.
కానీ మనసు లోపల ఒక అగ్ని రగులుతున్నది, నేను చదువుకోవాలా. ఆయన చదువుకున్నాడు, గొప్పవాడైండు. ఎంత గొప్పవాడైందంటే విశాలమైన ప్రజాస్వామ్య భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసిచ్చినంత గొప్పవాడైన. పేరు చెప్పండి ఎవరేమో? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ అంట. బిడ్డ అసంటోళ్ళు దేశం కోసమే జీవించిన గుర్తుపెట్టు. మరి చదివేందుకు చదివిందంటే మీకు అర్థమైంది వచ్చి, ఆయన కోసం చదవలే, దేశం కోసం చదివింది. చదివి వెంటనే ఆయన కుటుంబాన్ని చదువుకోలేనా. తన యొక్క నిమ్న వర్గాలు ఇప్పటికంటుంటాం, పేద ప్రజలందరూ, వెనుకబడిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళు కావాలా, ఎదగాల అంటాం. ఏడెదుగుతారు చదివేరాంది. చదువు ఒక ఆయుధం బిడ్డ, దాన్ని చేతిలో పట్టుకున్నాం అనుకో దేన్నైనా కొట్టేయగలుగుతాం. మేము ఇయ్యాల ఈ దాకా వచ్చినామంటే మీరు ఇయ్యాల ఎదగాల అంటే చదువు ఒకటే ఆయుధం. దాన్ని పట్టుకున్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రపంచ నాయకుడైండు. మీరు గిట్ట ఓన్లీ ఇండియా లీడర్ అనుకునేది. మీరు గూగులింగ్ చేయండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువులు ఒక 2 వాక్యాలు ఉంటాయి. ఒక్క 10th చదివి అయిపోలే, ఇంటర్ చదివి అయిపోలే, డిగ్రీ చదివి అయిపోలే, పీజీ చదివి అయిపోలే, ఇక్కడనే చదివాడు, లండన్లో చదివిండు, ఈ భూమి మీద ఉన్న పుస్తకాలన్నీ చదివిండు. ప్రపంచంలో మొత్తం లైబ్రరీని అవపోసన పట్టిన వాళ్ళ ఇద్దరిట్లలో ఒకడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి అంబేద్కర్ ఆదర్శం. బొమ్మలు ఉత్తానే పెట్టాడు, ఊరూరుకు అంబేద్కర్ బొమ్మను అరే పెట్టు అని ఆయన పెట్టలేదు. దాన్ని అంబేద్కర్ అయితే ఇంకా ఇంత కథ ఉన్నది. ఎన్నడు కూడా నాని నేను ఎట్ట చదువుకుడు, నేను కిటికీలకి వెళ్ళి చదువుకున్నాడా అని అనుకోలే. కిటికీలకి వెళ్ళి చదువుకున్నాడు, అంత గొప్పవాడైంది. చివరికి ప్రపంచం గర్వించదగ్గ నాయకుడైన. ఇంకొక ఆయన ఉన్నాడు, మొత్తం పేపర్లన్నీ రిజల్ట్స్ వస్తున్నాయి, పరీక్షలు రాస్తున్నారు. రాసిన తర్వాత అలా సార్లు పేపర్లు దిద్దుతున్నాడు. దిద్దంగా మీకు కదా ఇప్పుడు 10th క్లాస్లో ఛాయిస్ వస్తుంది నాని, సగం ఛాయిస్ ఉండబోతుంది మీకు. అంటే ఓ 10 క్వశ్చన్లు ఇస్తే 5 ఛాయిస్ ఇస్తారు. ఆ రోజులలో కూడా ఆయన పేపర్లో కూడా అట్లే ఛాయిస్ వచ్చింది. మొత్తం 8 ప్రశ్నలు ఉన్నాయి, 4 రాత్రి అని చెప్పిండు. కానీ పిల్లాడు ఉత్తకుండలే చిచ్చర పిలుపు చదువులో పడు. ఏదైనా రాస్తాడు. అసలుంటిది 4 రాసిండు, 5 రాసిండు, 6 రాసిండు, 7 రాసిండు, 8 రాసిండు. రాసి చివరికి ఏం రాసిందంటే పై 8 4 రాయగలనని అక్కడ ఉంటే సార్కు ఉల్టా ఏం రాసిండ్రు, పై 8 మీ ఇష్టం ఉన్న వాటికి మార్కులు వేయగలరు అని రాసిండు. ఛాయలు కూడా రాసేసిండు. ఏక సంతాగ్రహి, ప్రతి విషయాన్ని సూక్ష్మంగా ఆలోచించగలుగుతాడు. ఆ లింక్లో కూడా ఆయన అట్లా పెంపకం చేసిండు. చివరికి ఆయన ఏమైందంటే ఈ దేశం విడిచి బయట గడ్డ మీద నిలబడి ఆయన యుద్ధం చేసిండు. చివరికి ఆయన ఈ యొక్క భారతదేశానికి మొట్టమొదటి స్వాతంత్రాన్ని ప్రకటించిన గొప్ప నాయకుడైండు. ఆయన పేరేంటి చెప్పారు? ఆజాద్ హిందూ. ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. గుర్తుపెట్టుకోండి, మొత్తం భారతదేశంలో ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు. నేతాజీ అని పిలిచే ఒకే ఒక నాయకుడు ఎవరయ్యా అంటే సుభాష్ చంద్రబోస్. ఇంకా మిగతాలు పిలవచ్చు కదా, గాంధీ యుద్ధం చేశాడు కదా శాంతి సత్యాగ్రహంతో, ఆయన పిలవచ్చు కదా నేతాజీ అని. పిలవలే, కేవలం ఓటమి విషయంలో ఇంత చిన్న పిల్లగాడు 8 క్వశ్చన్లకు ఆన్సర్ రాసి ఇష్టం ఉన్న వాడికి మన సారును ఏమన్నటువంటి పిల్లగాడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమైంది బిడ్డ, మనకు స్వతంత్రం రాకముందే ఆంగ్లేయులు పరిపాలిస్తున్నప్పుడు కలెక్టర్ అయ్యిండు ఈ దేశానికి. ఏమైండు? కలెక్టర్ అయిన తర్వాత ఆయనకు అనిపించింది, నన్ను పరిపాలించేటోడు ఈ దురాక్రమణదారుడు, వీడు ఆంగ్లేయుడు, ఈ తెల్ల కుక్క, వీడికి నేను పనిచేసి మా వాళ్ళని నేను అదిరించి బెదిరించానా, అరే ఈ కలెక్టర్కి రద్దు ఏమద్దని చెప్పేసి కలెక్టర్ నౌకరికి రాజీనామా చేసి అని మొఖాన కొట్టి స్వాతంత్ర పోరాటం చేసిండు. చదువుకున్నాడు కాబట్టి చేయగలడు. అందుకోసం చదువుకోవాలి. చదువుకొని ఆయన నౌకరు కొట్టి లంచాలు తినడం, అవినీతి చేయడం, దోసుకోవడం ఇవి చేయకూడదు. అట్లా చేసే ఉంటే నేను అంట ఇప్పుడే చదువుకోని పెట్టుంటాను, చదువుకునేది అంటున్నాను. కాబట్టి చదువు దేనికోసము అంటే దేశం కోసం. వీళ్ళందరూ చదివారు కాబట్టి. ఇంకొక ఆయన ఉన్నాడు, తోవంటి పోతున్న పిల్లలు అందరినీ పిలిచాడు.
పిలిచి ఒక ఆట ఆడుకుందాం రా అని అన్నాడు. అంటే చలో ఆడుకుందాం అనగానే ఆయన సాపలో ఏం చేసిండు, కొన్ని ముక్కలు అన్ని ఇట్లా పోసిండు, అట్ట ముక్కలు. అరే ఈ అట్ట ముక్కలు మీరు కలిపితే ఒక దేశం తయారవుతుంది, మీరు కలుపురు అని చెప్పింది. ఓ గుడి ఇటు గుజరాత్ కలిపితే కాశ్మీర్ పోతుంది, కాశ్మీర్ కలిపితే రాజస్థాన్ పోతుంది, ఇటాంటి అట అవుతుంది, అటాంటి ఇటు అవుతుంది, ఆ బొమ్మ తయారవుతుంది. చూస్తున్నాడు ఎవరైనా తెలివైన వాడు ఉండకపోతాడు ఆ పిల్లగాడని చెప్పేసి ఆయన దానిలో ఒకటి జమ అయింది. ఆడు ముంగటికి వచ్చి ఆయన కొంచెం అర్థమైంది అనమాట, అరే ఇటొక్క తీరున్నది బొమ్మ, ఇటొక్క తీరున్నది ప్రతి ముక్కకు. కాబట్టి ఇటు దేశం ఉన్నది విడిచిపెట్టినాడు, ఎనకాయ కలుపుడు మొదలుపెట్టాడు. ఎనపై కలవకల్లా ఒక కాలు, చేతు, తల, హృదయం ఇట్లా మొత్తం ఒక మనిషి ఆకారం వచ్చేసింది. ఆ మనిషి మొత్తం కలిపి ఆ మొత్తం ముక్కల్ని ఇట్లా పట్టుకొని బోర్లేసింది. బోర్లేసే వరకు భారతదేశం తయారైంది. దాని అర్థం నేనే దేశము, దేశమే నేను. ఈ సందేశాన్ని ఇచ్చింది ఎవరు? ఆచార్య వినోబా భావే. ఎవరు? కనుక మనం ఎవరమో కాదు బిడ్డ, మనము దేశంతో సమానము. కాబట్టి నేషన్ ఫస్ట్ కావాలి. మన గోల్ ఏంటిది అంటే నేను ఇంజనీర్ అయితే సార్, నేను డాక్టర్ని అయితే సార్. ఇట్లనే ఏమైంది, ఇండియాలో ఒక యూనివర్సిటీకి పోయి అరే మీరు అందరు ఏమవుతారు అని కమ్మల కాగితాలు రాసి అందరికి ఇచ్చింది అనమాట. మీరు ఏమవుతారో రాసి ఇచ్చినాడు. మీ అందరికి మేము ఇచ్చినాం అనుకోండి, మీరు రాస్తారు కదా, గట్లే ఇచ్చింది. ఇస్తే అందరు రాసినాడు, నేను ఇంజనీర్ని అవుతా, నేను టీచర్ని అవుతా, నేను డాక్టర్ని అవుతా అని అందరు రాసిస్తే పాపం ఈసారి తీసుకొని అన్ని చదివింది. ఈయన గొప్ప ఆయన ప్రొఫెసర్. సరే బిడ్డ అందరు ఇట్లా అవుతారని చెప్పేసి దగ్గర పెట్టుకున్నాడు. ఒకరోజు ఈయన ఏం చేసిండు, జపాన్ లాంటి దేశానికి, జపాన్ దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో క్లాస్ తీసుకుంటుండు. మీలాంటి పిల్లలందరూ అక్కడ ఉన్నారు, అరే మీరు కూడా రాయండి అని చెప్పేసి కమ్మలు అందరికి ఇచ్చింది. ఇచ్చేవాళ్ళు రాస్తున్నారు అనమాట. మనలాగా నేను డాక్టర్ని అవుతా, నేను యాక్టర్ని అవుతా, నేను ఇంజనీర్ని అవుతా, నేను టీచర్ని అవుతా అని రాయలేరు. ఇదే ముచ్చట రాసిండ్రు కానీ కొత్తగా రాసిండ్రు. ఏం రాసిండ్రు, నేను టీచర్ని అవుతా, దేశం కోసం టీచర్ని అవుతా అని రాసిండ్రు. నేను ఇంజనీర్ని అవుతా, దేశం కోసం ఇంజనీర్ని అవుతా అని రాసిండ్రు. నేను డాక్టర్ని అవుతా, నేను దేశం కోసం డాక్టర్ని అవుతా అని రాసిండ్రు. తేడా మీకు అర్థమైందా? అర్థమైందా? కాబట్టి ఇక్కడ మేము అందరం కలిసి ఇంత కష్టపడి మీ అందరికి చదువు చెప్తున్న దేనికోసం అంటే దేశం కోసం. తప్పిపోయి నేను ఇది కావాలో అది కావాలో అనుకునేది మీరు. అది గోల్ అయితే ఏదైనా సాధించగలుగుతారు, ఎట్లయినా చదవగలుగుతారు. ఇప్పటిదాకా ఒక పేరు వచ్చింది మీ స్పీచ్లలో. అలా సారు పొలాన్ని అందరూ నొక్కకుండా సముద్రం ఒడ్డుకు కొండపోయి నిలబెట్టి చూపిస్తున్నాను అనమాట. అక్కడ ఉన్నటువంటి పక్షుల గుంపును, అవి పిచ్చి పిచ్చిగా పోతలు. ఎట్లా పోతాయి పక్షులను, ఎట్లా ఎగిరిపోతాయి చూడండి ఒకసారి. మంచిగా వి ఆకారంలో రెక్కలు నడిస్తూ హాయిగా వెళ్తాడు. ఆ పక్షుల గుంపును చూయిస్తూ 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 అరే ఏరోప్లేన్లు కూడా ఇట్లనే ఎగురుతాయరా అని చెప్తూ చెప్తూ పాఠాలు చెప్తుంటే ఒక పిల్లవాడికి అదే చూస్తున్నాడు. అది చూస్తూ ఏమనుకున్నాడు, ఈ పక్షులు ఎట్లా కొడుతున్నాయో, ఈ ఏరోప్లేన్లు ఎట్లా కొడతాయో నేను కూడా సొంతంగా వీటిని తయారు చేస్తాను అనుకొని ఆ రోజు అంత చిన్నప్పుడు మనుషులు అనుకున్నాడో లేదో, ఆయన చదువుకొని తయారు చేసిండు. అక్కడనే ఉన్నాడు, అన్ని పూర్తి చేసిండు. దేశానికి రాష్ట్రపతి అయింది. ఎవరైంటారు? ఏపీజే అబ్దుల్ కలాం. మరి ఆయన నేను చిన్న ఊర్లో పుట్టా, నేను చదువుకోడికి ఇన్నే ఉంటా అని అనుకోలే. ఆయన ఒక గోల్ పెట్టుకున్నాడు. కాబట్టి అట్లా ఆయన ఒక ఏరోప్లేన్స్ కాదు కానీ ఆయన ఏమని పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ మిసైల్స్, క్షిపణి పితామహుడు అంటాం ఆయన. క్షిపణులు తయారు చేసిన మిసైల్స్ అంటే ఈడ మీట నొక్కితే 2000, 1500, 3000 దూరంలో ఉన్నటువంటి దేశాలను కొట్టి వచ్చేటటువంటి ఆయుధాలను తయారు చేసి మన దగ్గర పెట్టిండు. ఆటం బాంబ్ పరీక్షల్లో నేరుగా పాల్గొన్న ఏకైక శాస్త్రజ్ఞుడు ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం. వాళ్ళు కదా ఈ గడ్డ మీద పుట్టింది. మనం కూడా ఈయనే పుట్టినాం కదా, పాకిస్తాన్లో ఇట్లా పుట్టినా మీరు. కాబట్టి నేను స్టేట్స్ పోతా, నేను లండన్ పోతా కాదు, ఈడ పుట్టినా ఈడ చదువుతా, ఇక్కడ ఒక అంబేద్కర్ లాగా ఒక అబ్దుల్ కలాం లాగా నేను పనిచేస్తా అనుకోవాలి. ఇది మనకు లక్ష్యమైనప్పుడు పనిచేస్తాం ఇక. లేకుంటే సప్పగా చదువుతాయి ఇట్లనే. మేము చదువు చెప్తా ఉంటారు, మీరు అవతల పోతా ఉంటారు, పాయ 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 ఇటు వెళ్ళినట్టు ఏమైందంట. ఈ విధంగా ఈ పాఠశాలలో
6వ తరగతి 2018 అనుకుంటాం ఇది. నేను వచ్చినప్పుడు స్పందన గీత అంత ఉండే గిడ. నేను ఓ రోజు నిలబడ్డా దాని తరగతి అటు ఇటు తిరుగుతున్నది. తిరిగితే దగ్గరికి తీసుకున్నా, ఏం పేరు బిడ్డ అని. స్పందన అన్నది. అనగానే చూడాలా వారం రోజులలో 4 రోజులు ఒకటే డ్రెస్ వేసుకొస్తుంది. డ్రెస్సులు ఉన్నాయా లేవు ఈ పొలకు అని మస్తు ఆనందంగా అమ్మాయితో మాట్లాడి కొద్ది రోజులు వాళ్ళ అమ్మగారిని కలిసి వాళ్ళ కుటుంబంతో స్నేహం చేసినాము. కొద్ది రోజులకు 6 అయిపోయి, 7 అయిపోయి, 8 అయిపోయి, 9 అయిపోయి, ఇలా ఏకొచ్చింది 10 తరగతి. ఈ బండోళ్ళు ఇంటి ఉన్నాయి, బండోళ్ళు ఇంటికి పోతుంటే వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంటే గీతే 6th ఇప్పటికంతే ఉంటుంది, పెద్ద పెరిగిందే లేదు. 6th, 7th, 8th, 9th, 10th అయిపోయి. కానీ మేడం గారు చెప్పినప్పుడు, క్లాస్ టీచర్ చెప్పినట్టుగా గొప్ప విషయం ఏంటంటే 3-4 రకాల మనుషులు మన దగ్గర ఉన్నారు. శృతిని మనుషుని పట్టుకురావాలని ఎంబడవటం, తిమ్మపురమైన మేడంలు పదే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడు. అబ్బాయి ఎట్లా టార్గెట్ చేసినాం, శృతిని పట్టుకురావాలి, ఎట్లా ఆమెను పట్టుకురావాలా, ఈమెను ఎందుకు మా అపేక్ష అదంతా. ఇవాళ మనసుని పట్టుకొచ్చినాం కాబట్టి ఆడదాకా వెళ్ళి ఆడదాకా పోయి కేటీఆర్ కలిసింది, ఇంకేమో చేసింది, ఇంకేమో చేస్తుంది రేపు కూడా. ఎక్కడున్నారో మనిషి చేత సేవ. కాబట్టి ఎవరు అయ్యే సొమ్ము కాదు టాలెంట్. గట్టిగా టాలెంట్ ఉంటే మనము ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం, ఇది గుర్తుపెట్టుకోవాలి. చదువు ఎవరు అబ్బ సొమ్ము కాదు, గట్టిగా చదివితే ఎక్కడికైనా ఎదగగలుగుతాం. కానీ మన అదృష్టం ఏంటంటే ఇక్కడ మెరుపు తునకల్ లాంటి ఉపాధ్యాయులు ఉన్నారు. తెలుగు సార్ కానీ, హిందీ సార్ కానీ, ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్, మీరే సబ్జెక్ట్ అన్న తీసుకొని రా, మేము సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్లో నెంబర్ 1 కార్పొరేట్ స్కూల్ ఓడైతే చదువు చెప్తున్న వాళ్ళందరినీ పట్టుకరాన్ని మేము ఎదుర్కొంటాం, చాలా చూసుకుందాం. అలాగే మాకెంత ధైర్యం ఉండదంటే ఇవాళ అరే మెట్పేళ్ళ మంచి చదువు చెప్తాడంటే నేను జాయిన్ చేస్తా, పట్టుకరాండి వైద్యుని పట్టుకరాడికి. మా పిల్లలు కూర్చుని పెడతాం, మీ పిల్లలు కూర్చుని చదువు ఏ పడుతుందో చూద్దాం. ఇప్పుడు చదువులేం తగ్గలేము రే. ఇక మేము మా తాపకు మేము అరే మీరు అందరూ పాస్ కావాలా, ఎట్లా అంటున్నాం కానీ పాస్ అవుతారని మా గుండె లోతుల్లో తెలుసు, మా అందరికి తెలుసు. ఎట్లా మీరు అందరూ పాస్ అవుతారని. పాస్ అవడం ఒకటి ముఖ్యం కాదు, ఇక పాస్ అయిన తర్వాత ఏం కావాలనేది కూడా ముఖ్యం. కాబట్టి ఈ వీడ్కోలు సమావేశంలో కూడా కొంత బెంగ ఉంటే అతను స్టాఫ్ మీటింగ్ పెట్టుకుంటే ఎట్లా ఎవరి తల దూకుతాడా. కానీ ఒక రోజు మీ అందరితో మాట్లాడిన కారణంగా ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే మాకు నియర్ ఫ్యూచర్లో ఏమవుతుందో కానీ ఇంత చక్కటి అద్భుతమైనటువంటి చక్కటి నిశ్శబ్దపూరితమైనటువంటి కార్యక్రమం మరొకటి ఉండబోదు మన చరిత్ర. వేదిక ముందున్నటువంటి పెద్దలు ప్రధానోపాధ్యాయులు గారు, తోటి ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులందరికీ కూడా ఆత్మీయ వీడ్కోలు శుభాభినందనలు. అయితే స్ట్రైట్గా మీకు కొన్ని అంశాలను తెలియజేద్దాం అనుకున్నా కాబట్టి డైరెక్ట్గా వస్తున్నాను. ఈ క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్ when compared to 8th and 9th చాలా సిన్సియర్, obedient, calm going, but when it comes to performance few steps are lagging behind. Yes, there is a reason, because of the pandemic. I can understand. Even మా పిల్లలు కూడా, మా కూతురు 2 years బ్యాక్ అయిపోయింది, లాస్ట్ ఇయర్ మా బాబుది అయిపోయింది. కాబట్టి ప్రత్యక్షంగా మన ప్రవర్తనలో చాలా ఎంత తేడా వచ్చింది. ఎందుకంటే స్కూల్ లైఫ్ నుంచి దూరంగా ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. నేను దగ్గరుండి వాళ్ళని గైడ్ చేసినప్పటికీ కూడా ఇంకా కొంత వాళ్ళు డెఫిసిట్ అనేది క్లియర్ కనిపించింది. మరి మీకు though you are from rural background, you may not have support from your parents as well as the society. అయినప్పటికీ కూడా మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే ఇట్ ఈస్ అప్రిషియబుల్. కానీ సరిపోదు. భవిష్యత్తులో ఒక మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలంటే మీకంటూ ఒక యాటిట్యూడ్ కావాలి.
యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. మన 10th క్లాస్లో ఇంగ్లీష్ టెక్స్ట్ తీసుకుంటే యూనిట్ 1 నుంచి యూనిట్ 8 వరకు కూడా పర్ఫెక్ట్ సిటిజన్షిప్ తయారు కావాలంటే, పర్ఫెక్ట్గా సిటిజన్గా తయారు కావాలంటే ఆ లెసన్స్లో ఉన్నటువంటి థీమ్ని మనం అర్థం చేసుకుంటే యూ కెన్ బికమ్ అ బెటర్ సిటిజన్. ద ఫస్ట్ యూనిట్ ఇట్ సెల్ఫ్ ఇట్ సేస్ దట్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. మన వైఖరే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఆ వైఖరి అంటే ఏంటి అంటే చాలా అంశాలు ఉంటాయి అందులో, చాలా అంటే చాలా అంశాలు ఉంటాయి. ఒక ఉపాధ్యాయుడు ఒక లెసన్ చెప్పినప్పుడు మీ వైఖరి ఎలా ఉంది, మీ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది, ఏదైనా హోంవర్క్ ఇచ్చినప్పుడు మీరు హౌ డిడ్ యూ రెస్పాండ్ టు దట్ అనేది ఇవన్నీ అంశాలతో ఉంటుంది. కాబట్టి పరిస్థితుల నుంచి ఎవరైతే గట్టెక్కుతారో అడ్వర్సిటీస్ నుంచి, అడ్వర్సిటీస్ అంటే ప్రతికూల పరిస్థితుల నుంచి ఎవరైతే మన గుణపాఠం నేర్చుకొని దాన్ని అదునుగా మనం చేసుకొని ముందడుగు ఎవరైతే వేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ముఖ్యంగా మనకు మీలాంటి విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి వాళ్ళు, గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు చాలా సంఘం నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ చాలా సపోర్ట్ చాలా తక్కువగా ఉంటుంది. యూఆర్ ద ఓన్లీ సోర్స్ ఈజ్ ద స్కూల్. ఇక్కడ నాలెడ్జ్ ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఒక స్కూల్ మాత్రమే. బట్ యు ఆర్ సో లక్కీ దట్ యు హ్యావ్ స్టడీడ్, యు ఆర్ ఎడ్యుకేటెడ్ ఫ్రమ్ ఏ బ్యూటిఫుల్ హ్యూమన్ value-based education which is inculcated into your hearts by nice group of teachers. అది నేను ప్రౌడ్గా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరూ ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్న వర్డ్ తోటి నేను ముగిస్తాను. వాచ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. వాచ్, వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ వాచ్? WATCH. ఇవి గుర్తుపెట్టుకుంటే మనకు ఎప్పుడు చెక్ చేసుకోవచ్చు. అది మనకు ఎప్పుడు ఒక ఆర్నమెంట్ లాగా ఉంటుంది, మన రక్షక కవచం అనేది. వాచ్ అంటే వాచ్ యువర్ వర్డ్స్, మనం మాట్లాడే మాటల్ని గమనించాలి ఎప్పుడు. నెక్స్ట్ ఏ ఫర్ యాక్షన్స్, మన చేతులు గమనించాలి మనం ఏం చేస్తున్నాం అనేది. నెక్స్ట్ థాట్స్, మన ఆలోచనలు ఎలా ఉన్నాయని గమనించాలి. తర్వాత క్యారెక్టర్, మన గుణగణాలు ఎలా ఉంటున్నాయి అనేది గమనించాలి. తర్వాత హెల్త్, ఏమేంటి? వర్డ్స్, యాక్షన్స్, థాట్స్, క్యారెక్టర్ అండ్ హెల్త్. ఇవి ఎప్పుడు మనం గమనించుకుంటూ ఎక్కడైనా సవరణలు అవసరమైతే చేసుకుంటూ ముందుకెళ్తే మంచి ఉన్నతమైనటువంటి శిఖరాలు మీరు అధిరోహించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.